హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కర్మన్ ఘాట్. ఇవాళ మనం పీసీఓడి అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ దాని గురించి మాట్లాడుకుందాము. ఈ మధ్య కాలంలో నార్మల్గా 10th తర్వాత ఇంటర్మీడియట్ అమ్మాయిలు లేదా టీనేజ్ గర్ల్స్ మెనార్క్ వచ్చి అంటే ప్యూబర్టీ వచ్చి ఒక 2 to 3 years అయిన వాళ్ళు ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రాబ్లం ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేదా ఫేస్ పైన పింపుల్స్ రావడం, యాక్నీ అంటాము, లేదంటే మెడల పైన నల్లగా అవుతుందని రావడము, వెయిట్ గెయిన్ అవుతుందని, హెయిర్ లాస్ ఉంటుందని. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ఫీచర్స్. అదే కొంచెం పెద్దగా ప్రెగ్నెన్సీ అందక వస్తున్నారు, వెయిట్ గెయిన్ ఉండి మ్యారేజ్ అయ్యి ఒక 3 years 4 years అయినా ఇంకా ప్రెగ్నెన్సీ అందలేదని, పీసీఓడి ప్రాబ్లం ఉందని, సో ఫర్టిలిటీ ఇష్యూస్తో ఎక్కువగా వస్తున్నారు. అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని. దీంట్లో ఏంటంటే మనకి ఎగ్ అనేది నార్మల్గా అండాశయంలో సరిగ్గా పెరగనప్పుడు ఓవ్యులేషన్ అంటే గుడ్డు అనేది బయటికి రిలీజ్ అవ్వదు. సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఎగ్ టైంకి రిలీజ్ అవ్వకపోవడంతో అక్కడ ఉన్న ఫాలికల్ అనేది అక్కడే కరిగిపోయి నీటి బుడగల్లాగా ఫామ్ అవుతుంటుంది. సో అది ప్రతి నెల రిపీట్ అవుతూ ఉంటే దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్, ప్రతి నెల ఆ ఓవరీలో మొత్తం చిన్న ఫాలికల్స్ లాగా ఉండిపోతాయి. సో అసలు ముందు కన్నా ఇప్పుడు అసలు పీసీఓడి ఎందుకు ఇంత ఎక్కువగా చూస్తున్నాము? ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్. ముందు ఉన్న పనులు అవన్నీ చేసుకోవట్లేదు, అన్నిటికీ మెషిన్స్ వచ్చేసాయి. సో ఫస్ట్ థింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ యాక్టివిటీ ఉండకపోవడము, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కువ ఉండడము, స్లీప్ అప్రాప్రియేట్గా లేకపోవడం, 6 to 8 hours స్లీప్ ఉండాలి, స్లీప్ సరిగ్గా ఉండకపోవడము, అండ్ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది చాలా ఈజీగా అవైలబుల్ ఉంది విత్ ఇన్ యువర్ ఫింగర్ టిప్స్. సో అలా ఉండడం వల్ల ఇట్స్ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్. ఎక్కువ ఆయిలీ కంటెంట్, స్పైసీ కంటెంట్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినడము, ఇవన్నీ రీజన్స్ వల్ల హార్మోనల్ చేంజెస్ వస్తాయి. సో ఈ హార్మోనల్ చేంజెస్ ఎగ్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోతే పీసీఓడి అనే పిక్చర్ కనిపిస్తుంది. సో ద బెస్ట్ వీ కెన్ డూ, ఒక 10 to 15% వెయిట్ లాస్ అయినప్పటికీ పీసీఓడిలో దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. ఈ ఉన్న సిమ్టమ్స్ అన్ని రివర్స్ అవ్వచ్చు. ఎక్సర్సైజ్ ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఒక అట్లీస్ట్ 10 to 15 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ అబౌట్ 5 days a week ఇస్ మోర్ దెన్ ఇనఫ్. అంటే అప్రాక్సిమేట్ గా ఒక 90 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ అ వీక్, దట్ విల్ డిక్రీజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో పీసీఓడి రివర్స్ చేసుకోవచ్చు. జస్ట్ బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే అప్రాప్రియేట్ టైంకి తినడము, ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేయడము, అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం, కొంచెం తీసుకొని ఎక్కువ సార్లు హెల్తీగా తినడం. ఇంతకుముందు తినేదానికన్నా కొంచెం తగ్గించి ఏదో ఫ్రూటో ఒక సాలెడో ఇంక్లూడ్ చేసుకోవడము, నట్స్ తీసుకోవడము, ఎక్కువ లిక్విడ్ బేస్డ్ డైట్ లైక్ బటర్ మిల్క్స్, కోకోనట్ వాటర్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవడము. సో బేసికలీ ఏదైతే జంక్ తింటారో, ఆ ఆయిలీ స్పైసీ ఫుడ్ తింటారో అది తగ్గించడం వల్ల ఈ ఫ్యూ బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పీసీఓడి ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది, అండ్ స్పెసిఫికలీ మోర్ ఇన్ ద టీనేజ్ గర్ల్స్. అండ్ పీసీఓడి అండ్ ప్రెగ్నెన్సీ, సో చాలా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు నాకు పీసీఓడి ఉంది, ప్రెగ్నెన్సీ రాదా అనేది. ఒక 10 to 15% కేసెస్ ఆఫ్ పీసీఓడిలో మాత్రమే కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ అవసరం అవుతుంది. లేదంటే నార్మల్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైటరీ చేంజెస్ చేసుకుని వెయిట్ లాస్ అవుతే అరౌండ్ 80 to 85% పేషెంట్స్లో దేర్ వోంట్ బి ఎనీ రిక్వైర్మెంట్. సో ఎలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ ఇలాంటివి అవసరం అవ్వచ్చు అంటే, రెసిస్టెంట్ PCOS అంటే ఎన్ని డ్రగ్స్ ఇచ్చినా, ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ ఎగ్ పెరగకపోవడము. అదర్వైజ్ ఇఫ్ పీసీఓడి ఈస్ అసోసియేటెడ్ విత్ ఎనీ అదర్ ఫ్యాక్టర్ అంటే ట్యూబ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళలో, లేదంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళలో, మేల్ ఫ్యాక్టర్, వాళ్ళ హస్బెండ్ సిమెన్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో ఐవీఎఫ్ వుడ్ బి అన్ ఆప్షన్. బట్ బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే 80 to 85% ఆఫ్ పీసీఓడి పేషెంట్స్ విల్ ఆల్సో కన్సీవ్ విత్ నార్మల్ ఓవ్యులేషన్ ఇండక్షన్. థ్యాంక్ యూ.